హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటనుకుంటున్నారు? ఇవి పచ్చి టమాటాలండి. వీటితో చట్నీ చేస్తే ఉంటుంది, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అసలు నాకైతే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు మా పెద్దమ్మ చేసేది, ఎంత ఇష్టమో అసలు. రోట్లో నూరేదండి, సూపర్గా ఉంటుంది. అసలు రోట్లో అలా నూరుతుంటూనే ఆ ఫ్లేవర్ అంత కమ్మగా వచ్చేదన్నమాట. రైస్లోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చపాతీ రోటీలో కూడా బాగుంటుంది, కానీ ఎక్కువగా రైస్లోకే ఉండేది మా పెద్దమ్మ. చాలా బాగుండేదండి అస్సలు. మొన్న మార్కెట్లో కనిపించాయి అనమాట. ఇవి చూడగానే ఫస్ట్ ఇవే తీసేసుకున్నాను తెలుసా. అంత ఇష్టం నాకు ఈ పచ్చడి అంటే. నిజంగా బాగుంటుంది తెలుసా అసలు. మీకు కూడా ఎప్పుడైనా మార్కెట్లో ఇలాంటి టమాటాలు కనిపిస్తే తీసుకొని పచ్చడి చేసేయండి. అప్పుడు మీరే నాతో కమెంట్లో ఖచ్చితంగా షేర్ చేస్తారు, చాలా బాగుంది చట్నీ ప్రిపేర్ చేశామని. ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం. మరి నాకు నచ్చిన చట్నీ మీకు నచ్చుతుందో లేదో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా చట్నీ చేసేద్దామా? ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేస్తున్నాను. ఎన్నిసార్లు చెప్పాను కదండి, పల్లీలు వేయించేటప్పుడు మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి పప్పులు అనేది చక్కగా ఫ్రై అవుతాయి. అప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది బాగా. మీరు ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని, అలాగే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని ఆ పప్పులు తిని టేస్ట్ చూడని తెలుస్తుంది. ఆ టేస్ట్ వేరే ఉంటుంది తెలుసా. అప్పుడు మనకి చట్నీ టేస్ట్ కూడా మారిపోతుంది కదా. ఫస్ట్ అయితే పల్లీలు బాగా ఫ్రై చేసుకుందాం. పల్లీలు మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. ఇట్లా 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. మార్నింగ్ పచ్చిమిర్చి వేయించాను ప్యాన్లో, అందుకు కొద్దిగా ఆయిల్ ఉంది. ఆయిల్ ఏం అవసరం లేదు ఫస్ట్ అయితే. ఇది ఎలాగో ఉంది కాబట్టి అలాగే ఫ్రై చేస్తున్నాను. ఇంకా పల్లీలు వేగేలోగా ఈ టమోటాలను కట్ చేసి పెట్టేసుకుందాం. శుభ్రంగా కడిగాను. పల్లీలు చక్కగా వేగాయి, తీసేసుకుందాం. తర్వాత ఇదే కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ ఏమీ ఎక్కువ అవసరం లేదు. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ చట్నీ కారంగా ఉంటేనే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి కారంగా అని చెప్పేసి మీ కారం తగ్గట్టు మీరు తినాలి కదా, కాబట్టి మీ కారం తగ్గట్టు మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి, ఎందుకంటే అలాగే వేసామనుకోండి పట్ మనం పేలిపోతాయి. అసలు ఇలా కట్ చేసి వేసుకుంటే అలా పేలవు. ఇలా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి. 1 గడ్డ పుల్లు వేసేసుకోండి. ముఖ్యంగా ఈ పచ్చడికి పచ్చిమిర్చి వెల్లుల్లి చాలా టేస్ట్ అన్నమాట. వేగిపోయి ఉన్నాయండి, ఇవి కూడా తీసేసుకుందాం. పల్లీలు వేసాం కదా, అదే ప్లేట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి, ఇదే ఆయిల్లోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసేసుకుందాం. ఇలా కలిపేసి మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. చెప్పే కదండి, ఆయిల్ ఏమీ ఎక్కువ అవసరం లేదని. ఇలా వాటర్ వచ్చేస్తుంది, దీంతోనే మగ్గిపోతుంది. మూత పెట్టుకుంటే ఇలా ఆయిల్ ఎక్కువ పట్టదు, ఇలా ఈ వచ్చే వాటర్తోనే మగ్గిపోతుంది. ఇవి ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు అండి, చాలా తక్కువగా వేస్తాను నేనైతే. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టుకుంటేనే బాగా మగ్గుతాయి. తక్కువ ఆయిల్లో మనకి చట్నీ సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది.
మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసి మగ్గించు. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయి ఉన్నాయి కదా, టమాటాలు బాగా మగ్గిపోయి ఉన్నాయి, చింతపండు కూడా బాగా మెత్తబడింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కొత్తిమీర. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి, అలా జస్ట్ 1 నిమిషం పాటు మగ్గితే సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందాం. అన్నీ చల్లారిపోయాయి. ఫస్ట్ పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి యాడ్ చేసేసుకుందాం. ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ వీటిని బాగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు టమోటా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా పల్స్ మోడ్లో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు మెత్తగా గ్రైండ్ చేసేస్తే బాగోదండి టేస్ట్. పల్స్ మోడ్లో చేసేసుకోండి, అప్పుడు మనకి రోటి పచ్చళ్ళలాగా టేస్ట్ చాలా బాగుంటుంది. మంచి అరోమా వస్తుంది తెలుసా. ఇలా కచ్చపచ్చగా వేసుకుంటే మనకి సేమ్ రోటి పచ్చళ్ళ ఉంది కదా, సూపర్గా ఉంటుంది అసలు. చూడండి ఎంత బాగుందో అసలు, సేమ్ మనకి రోట్లో నూరితే ఎలా ఉందో అలా ఉంది కదా. ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే ఈ పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మెత్తగా నున్నగా వేసేసుకోకండి, ఇలా వేసేసుకోండి బాగుంటుంది. ఏ పచ్చళ్ళైనా ఇలా ఉంటేనే బాగుంటుంది. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. అదిరిపోయింది అసలు. ఇంకా చూస్తుంటే ఆగాలనిపించట్లేదండి, ఇంక టేస్ట్ చేసేద్దాం. వేడి వేడి అన్నము, టమోటా చట్నీ. కొంచెం కారంగా ఉంది, సూపర్గా ఉంది అసలు. చెప్పే కదా నాకు ఇలాంటి పచ్చళ్ళు మాత్రం కారం కారంగా ఉంటే సూపర్గా ఇష్టము. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం వేసుకోండి, ఎందుకంటే అందరూ ఇంత కారం తినలేమండి. మేమంటే రాయలసీమ వాళ్ళం కాబట్టి కారం బాగా తింటాం. ఆహా, ఎంత బాగుందో చెప్పలేమండి. ఒకసారి చేసుకొని మీరు తింటే కానీ అప్పుడు దాని టేస్ట్ తెలియదు కదా. వీడియోలో టేస్ట్ చూసేది కూడా ఉంటే ఎంత బాగుంటుంది కదా, మీరు కూడా టేస్ట్ చూసేస్తారు కదా. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ టమాటాలు దొరికినప్పుడు ట్రై చేయండి.
చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. మన పాతకాలం లాగా రోటి పచ్చళ్ళు ఇలా తక్కువ నూనెతో టేస్టీగా ఇలా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా. నిజం చెప్పాలంటే కర్రీస్ కంటే ఇలా పచ్చళ్ళే హెల్త్కి చాలా మంచిది తెలుసా. నిజం చెప్పాలంటే ఈ కర్రీస్ కంటే కూడా ఇలా రోటి పచ్చళ్ళే హెల్త్కి చాలా మంచిదండి. అందుకే పూర్వకాలంలో ఎక్కువగా రోటి పచ్చళ్ళు నూరుకొని తినేవాళ్ళు తెలుసా. మనకి రోలు ఉంటే రోట్లో నూరుకోండి. నేను కూడా ట్రై చేస్తున్న రోలు తీసుకోవాలని, అసలు దొరకట్లేదు, మరీ చిన్నగా ఉంటున్నాయి. ఆన్లైన్లో తీసుకోవాలంటే భయం వేస్తుంది, అవి మరీ ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి కదా, అంత కాస్ట్ కూడా పెట్టలేం కాబట్టి దొరికినప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. మేము ట్రాన్స్ఫర్స్ అవుతుంటాం కాబట్టి ప్రతి ఇంట్లో రోలు ఉండవండి, ఒక్కొక్క చోట ఉంటాయి, ఒక్కొక్క చోట ఉండవు కదా. కాబట్టి ఒకటి మీడియం సైజ్ది చిన్నది తీసుకుంటే ఇలా పచ్చళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది కదా. ఇది రోట్లో నూరితే ఇంకా అస్సలు అబ్బా అమృతం, మాటలు లేవు, ఇంకా అంత బాగుంటుంది అసలు. కానీ దానికి మాత్రం ఏమీ తీసుకోలేదండి, ఇలా పల్స్ మోడ్లో చేసుకోండి, టేస్ట్ అలాగే ఉంటుంది, చాలా బాగుంది. చాలా అంటే చాలా కమ్మగా ఉంది. మరి మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈసారి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. వీడియో హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.